UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడిన 20 నిమిషాల్లో మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఆడపిల్లల వైపు ఎవరు కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీకేస్తాం, గుడ్లు పీకేలా. ఈ విషయంలో మొహమాటం లేదు, పీకేలా ఉంటారా? అదే గొడవలు అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అడగండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 32,000 మంది ఆడపిల్లలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డారని మీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 32,000 మాట్లాడుతున్నారు. మీ అధినేత మీరు క్వశ్చన్ చెప్పి ఉన్నారా? మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అన్నది వాస్తు నిజమని తెలిసారు. విశాఖపట్నం సిపి మీకు అర్థమైందా? ఆయన ఎంతో మందిని తీసుకుని అరెస్ట్ చేస్తే కదా, వాస్తవే కదా. వాళ్ళందరినీ ఎప్పుడు తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి? ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వం మారిపోద్దని తెలుస్తున్న భయంతోనే సిపి ఎంత మందిని తీసుకొచ్చారు. ఫుల్ రైట్స్ పోలీసులు ఎలా ఉంటది? ఆ రైట్స్ మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు ఇచ్చారు. వస్తున్నాయి త్వరలో. ఎక్కడ కూడా ఒక ఆడపిల్ల మన రాష్ట్రం దాటకూడదు, ఎక్కడ ఒక ఆడపిల్ల సిప్పెక్కి బయటికి వెళ్ళకూడదు. ఆడపిల్లగా మన దేశంలోనే బతకాలి. ఒకవేళ పై దేశాలతో ఏ ఉద్యోగం చదువుకొని వెళ్ళాలి తప్ప ఇలాగ అన్యాయంగా పై రాష్ట్రాలకి సర్ప్రైజ్ చేసే నా కొడుకులందరికీ పీకుతాం అని చెప్పి పీకి చూపిస్తాం కూడా. 32,000 మంది ఆడపిల్లలు త్వరలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు 100% వస్తారు. ఆల్రెడీ శాంపుల్ చూపించాం, ఎక్కడ వదలలేదు, పరిగెడుతున్నారు. ఆల్రెడీ దళారులు పట్టుకుంటున్నాం. మేమేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంగు తిన్నారు. ఏమో ఎంత జరిగింది వాళ్ళ తింటారబ్బా. ఒక దొంగోడు రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు దొంగలే పుడతారు. ఇప్పుడు మంచోడు వచ్చాడు, అందరూ మంచిగా మానవతంగా మారిపోతుంటారు. ఎక్కడి నుంచో ప్రవక్త వస్తాడండి, అక్కడ గుడి పెడతాడండి, ఒక ఆశ్రమం పెడతాడండి. ఎందుకు పెడతాడు? ఆ చుట్టుపక్కల అందరూ మంచిగా మార్చడానికి, వాళ్ళలో పరివర్తన రావడానికి, క్రూరుల్ని మంచి వాళ్ళుగా తయారు చేయడానికి. అవినీతి చేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఇది అమ్మ మనం ఏం మోసుకుపోలేం, అంతా చచ్చిపోతుంది, 2 చేతులు పైకెత్తాలని చెప్పి అలా మారుస్తారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే ఆఫీసులు నాయకులు మార్చుకుంటూ వస్తున్నారు. మార్చుకుంటూ రాబడికి ఒక పరివర్తనమైన ఒక పరిపాలన ఇప్పుడు రాబోతుంది. దానికోసం మనం ఆహ్వానిస్తూ ఎదురు చూడాలా. కొద్ది రోజులు మా అయితే 2 రోజులు అని చెప్పండి, అంతా సెట్ అవుతుంది. 15,000 కోట్లు ఈ రోజు మనం తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆకలిస్తే అప్ప తొక్క ముందు అన్నం పెట్టి చేయరా? మరి చేయరా? ఏ రాష్ట్రం అప్పు అంటారు సార్? నాకు కేంద్రం రిలీజ్ చేసిందని అప్పు అంటారు. నాకు అర్థం కాదు. కేంద్రం నిర్మలా సీతారామన్ నిన్న రిలీజ్ చేసింది ఆవిడ, దాన్ని అప్పేలాగా అవుద్ది. కేంద్రం ఇది అప్పు అంటారు సార్. మీరు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడారు సార్. పూర్తిగా వైఎస్ఆర్సీపీ మనుషులా మాట్లాడుతున్నారు తప్ప ఒక సామాన్య సిటిజన్ లా మీరు మాట్లాడలేదు కాదండి. నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రాష్ట్రానికి విడుదల చేస్తే దాన్ని అప్పు అంటారా మీరు? అప్పును వాళ్ళే చెప్తున్నారు కదా. ఏం మాట్లాడతారు? ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. కాల్ చేస్తారు, రాష్ట్రం చేయలేదు కదా. రాష్ట్రాన్ని నిధులు రిలీజ్ చేసింది. అప్పు చేసిందో పప్పు చేసిందో అనవసరం. ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది, ఇలా మనం న్యాయం చేయాలి. ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు, ఇంకో మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళు ఏదో చేస్తా ఉంటారు, మా కూటమిలోకి అడుగు పెట్టారు, అలాంటి గొప్ప ఏం చేయాలని చెప్పి ఇమీడియట్ రిలీజ్ చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అన్ని కోట్లు 1,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయించుకున్నాడా? వచ్చా వెళ్ళి వెళ్ళడం, పాలిస్ కొట్టడం, గిరం వచ్చడం, వాళ్ళకి మొంగు నమస్కారాలు పెట్టడం. ఈరోజు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు, సమాన గౌరవం ఇస్తున్నారు. అంత గొప్ప వ్యక్తుల్లాగా మనం ఒక రాష్ట్ర నాయకుడు, దేశ నాయకులు చక్రం తిప్పుతున్నాం, తలెత్తి తిరుగుతున్నాం, ధైర్యంకి వెళ్తున్నాం, బారిసుకుంటున్నాం, సలాం కొట్టి వస్తున్నాం. అందుకే ఇలా ఒంగొంగు నమస్కారం చెప్పి బూట్లు నాకేసి రాలేదు. ఏం మాట్లాడతారు? చికోటి ప్రవీణ్ తెలుసు కదండి మీకు? చెప్పండి. తెలంగాణలో ఆయన ఉంటూ హిందుత్వాన్ని ఎక్కువ, అంటే ఆయన బాగా సరే ఆయన నమ్ముకున్న ఆయన దేవుళ్ళ గురించో లేకపోతే మరి దేని గురించో లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో మరి మనకైతే తెలియదు, కానీ హిందూ దేవుళ్ళ గురించి ఎక్కువ ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. హిందూ దేవుళ్ళని ఎవరేమన్నా కూడా ఆయన ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు కూడా జనసేన పార్టీలో ఉండి బీజేపీ కోవట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు అర్థం కాదు. బీజేపీ వేరు, జనసేన కూడా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం తప్పు లేదు, కానీ క్రైస్తవుల్ని ముస్లింలు కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాము సోదరుడికి, అలాగ అడిగితేనే మా ఇంట్లో బైబిల్, ఖురాను, భగవద్గీత 3 చూపించా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి, చూపించాక లాస్ట్ లైవ్ వీడియో మా పాప మీ సిగ్నేచర్ టీవీలోనే. అలాంటిదే ఉండదు. ఒకటి హిందుత్వం అన్నది గౌరవించాలి. ఎందుకంటే మన దేశం హిందూ దేశం, హిందూగా పుట్టాం, హిందూగా పోవాలా. అదేం చెప్తాను ఎవరికి కూడా. అబ్బా ఉండబెట్టి ఈరోజు మోడీ గారు సమానంగా చూడలేదా? ముస్లిం మైనార్టీ ఇవ్వట్లేదా? హిందూ క్రిస్టియన్స్ ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నారు. కానీ మత ప్రచారం తప్పు. మా మతంలో రండి, మా మతం అని చెప్పి పదే ఊర్ల మీద డోర్లు పట్టుకుని పేపర్లో పంపించడానికి చాలా తప్పు. నీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి, చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి, అప్పుడు నా ఫ్రెండ్స్ వెళ్తాను. మీకు ఇష్టం ఉంటే ముస్లిం ప్రతి మన ముస్లిం ప్రోగ్రాం ఇవన్నీ జరుగుతాయి. రంజాన్ గారికి నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక మసీద్కి వెళ్తాను, అక్కడ ఆళ్తూ ఉంటాను. వాళ్ళ ఇస్ప్రైంది సేకరించి వాళ్ళు బయటకు వస్తాను. కామన్ అది. హిందూ ముస్లిం బాయ్ హిందూ క్రిస్టియన్ బాయ్ ఇలా ఉండాలి తప్పండి. మత ప్రచారాలు, మత రెచ్చగొట్టే విధానాలు ఉంటే మటుకి భారతదేశంలో ఉండకూడదు. ఎవరైనా
క్రైస్తవులు వారు నమ్మిన దేవుని గురించి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు మత ప్రచారం. అది తప్పు, మాట్లాడ తప్పులేదు. నీ దేవుడిని గొప్ప చెప్పు, నా రాముడు నాకు గొప్ప అని బాధించుకొని చెప్పుకో అంతేగా. ఇలా రా ఇందులోకి వచ్చి రాముడి దగ్గర బాగుంటుంది, అందులో ఉంటే నాశనం అయిపోతాం అని చెప్పడం పద్ధత. మా ఆఫీసులో ఉంటారు సార్, నా ద్వారా మొక్క శ్రీనివాస వెనకాల కెమెరా పెట్టుకుని తిరుగుతాను బాగుంటుంది అంటే మీరు తీసుకుపోవడం పద్ధత. ఏం బాబు ఏం చేద్దాం, మొక్క శ్రీనివాస బాగా చూస్తున్నారా, మీకు ఏం నచ్చకపోతే వెనకాల రండి అడిగితే అది పద్ధతి. కానీ మా వెనకాల వచ్చేయండి కెమెరా పెట్టుకుని లైవ్ ఉంటుంది, అందమైన అమ్మాయిలు చూపించవచ్చు, జనాలు చూపించవచ్చు, అందరు బొక్కలు ఎత్తకొచ్చు అని చెప్తారు పద్ధత. ఎక్కడ నాకు వచ్చే సుఖం నాకు ఉంటుంది, మీకు వచ్చే సుఖం మీకు ఉంటుంది. ఎవడ దేవుడు ఆడు గొప్ప. హిందుత్వాన్ని కించపరచకూడదు. గొప్ప దేశం హిందూ దేశం, భారతదేశమే. మన భారతదేశం కలిసి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇక్కడ ఉన్న సాంప్రదాయాల కోసం కానీ, ఇక్కడ ఉన్న వనరుల కోసం కానీ, ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న వనమూలికల కోసం కానీ ప్రపంచం చూస్తుంది. కరోనా టైంలోనే భారతదేశం ఇరువేంటో ఈ ప్రపంచానికి తెలియజేశారు నరేంద్ర మోడీ గారు. అలాంటి గొప్ప వ్యక్తి అయితే బీజేపీ కోవట్టు. మేము కోవట్ ఏంటండి, బీజేపీ జనసేన టీడీపీ ఒకటే. మాకేంటి కోవట్, అందరూ ఒక అన్నదమ్ములం. ఈరోజు రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నాం, దేశాన్ని లీడ్ చేస్తున్నాం, ఇంకెందుకు కోవట్లు చెప్పండి. హిందుత్వాన్ని అయితే నేను గౌరవిస్తాను. నాకు సనాతన ధర్మం, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నా ధర్మం జోలికి ఎవడొచ్చినా ఊరుకోను. నేను ఎవరి ధర్మం జోలికి వెళ్ళను. నాకు తెలిసిందా రెండే, నాకు హిందుత్వం ఫస్ట్, తర్వాత మిగతాదంతా కూడా. రాజేష్ మహాసేన అంటే అతనికి పి గన్నవరం నుంచి టికెట్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి. తర్వాత మరి ఏదైనా కారణాలు అవ్వచ్చు, అతని టికెట్ అయితే మళ్ళీ రద్దు చేశారు. ఆ టైంలో రాజేష్ మహాసేన ఇబ్బందులు పడుతున్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి అని మాట్లాడిన విధానం బట్టి రాజేష్ మహాసేన తన చుట్టూ ఒక 10 మందిని ఆఫీస్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, నేనేంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అని మాట్లాడిన రాజేష్ మహాసేన ఉన్నట్టుండి మరి ఏమైందో అతని సీటు జనసేన వల్ల పోయిందనో లేకపోతే మరి ఏ కారణాలైనా అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అన్ని చోట్ల నేను ఓడిస్తా, నా టీమును పెట్టుకొని నేను ఓడిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన పట్టించుకోండి పాపం, మనవాడు ఏదో బలహీనల కోసం పోరాడాడు కొద్ది రోజులు. ఆ ఇంటి మీద దాడి జరిగితే వెళ్ళాను, తెలుసు కదా. నేను వెళ్ళాను, సంఘీభావం చేశాను, తర్వాత సీట్ ఇచ్చారు. ఒక ఇవ్వలేదు, ఉండిపో సైలెంట్గా ఉంటే ఎంత బాగున్నాను. ఇప్పుడు నాకు లాస్ట్ ఎంపీ పోటీ చేశాను, ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు. ఏ కారణం చేద్దాం, అధినేత ఏం చెప్తుంది వినాలి, అది సహకరించాలి తప్ప సీట్ ఇవ్వాలని చెప్పి లక్షణం. సీట్ ఇవ్వకపోతే పక్క పార్టీలో పోవడం పద్ధతి కాదు. మా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ కోసేస్తాం, దున్నేస్తాం అని జోలికి వస్తే నాయకులు స్టెబిలిటీ కూడా అప్పుడే ఉంటుంది. ఆ చట్టం కూడా తేవాలా. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోవడం, ఒక పార్టీ అలా ఉండకూడదు. మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కోసం గుండ్లు ఇచ్చేస్తాం, సీరేస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పిన అందరూ ఏమైనా సీట్ ఇవ్వని పక్క పార్టీలో పోయి తిట్టారు. అలాంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు జనసేన. ఇప్పుడు అంతా దులిపి రాజేష్ మహాసేన మాట్లాడిన కామెంట్స్ అయితే తప్పే కదా, అట్లా మాట్లాడి ఉండకూడదు. ఎవరు వ్యక్తిగతం అదండి, మేము పట్టించుకోం, మాకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఓడించరు. మా గెలిపే మా ముఖ్యం. మా లక్ష్యం ఏంటి, ప్రజలకు పట్టి అన్నం పెట్టాలి, అవినీతి ప్రభుత్వాన్ని పాలదోలాలి, నిజాయితీ గల వ్యక్తులు రాష్ట్రాన్ని రాజ్యం ఏలాలి. ఇదే మా నినాదం, అదొక్కటే. దానికోసం పోరాటాలు చేస్తా మరణిస్తాం తప్ప తప్పుడు పని, తప్పుడు దారి, తప్పుడు పార్టీలకు మేము వెళ్ళాం. అది మట్టుకు వాస్తవం. మేము ఇందులోనే ఉంటాం. మా నాయకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం. అప్పుడు దాకా అలా హోల్లో ఒక యుద్ధ వీరుల్లో అలా ఉండిపోతాం. అవసరం అయితే వెళ్తాం. ఇప్పుడు మాకు హ్యాపీ. కష్టాల్లో గుండెడ్డెట్టాం, సుఖాలు వెళ్ళాం, సుఖాల్లో దూరంగా ఉంటాం. ఎంజాయ్ చేయని, రాష్ట్రం బాగుండాలా. మళ్ళీ ఎప్పుడైనా కష్టం రాష్ట్రం గాడి తెప్పి ఇంకా శత్రులు ఈ దుర్మార్గులు ఎంటర్ అవుతుంటే మళ్ళీ ఎంటర్ అవుతాం. అప్పుడు పోరాటం ఏంటి చూపిస్తాం. దానికే మాలంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం. అంతే తప్ప పదవులు వచ్చేయాలి అపోతుంది లేప ఈ సీట్ ఇచ్చేవలేదు పక్క పట్లకు పోయే టైం అయితే కొంతమంది మా జనసేనలో చాలా కరుగొట్టినాలు ఉన్నారు. కొన్ని వందల మంది. వాళ్ళు చాలు పవన్ కళ్యాణ్ గారు గుండెట్టారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా మనుషులు కొంతమంది ఇప్పుడు వస్తారు అప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోవాలి వాడు పోతారు తప్ప నా ఆఫీస్ చుట్టూ తిరగడం, నా చుట్టూ తిరగడం, నా పదవులు కోసం చూడడం చెప్పి ఆయన ఎప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉంటాం. అలాంటి వ్యక్తులు మా అంతా ఉన్నాం కనుక మా జనసేనకు కానీ మాకు వచ్చిన డోకా లేదు. ఎవడో వచ్చి బయటకు పోయి పవన్ కళ్యాణ్ ఓడించేస్తారు అది చేస్తారని మేము పట్టించుకోము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ముక్కా శ్రీనివాస్ డ్రీమ్ ఏంటి, ముక్కా శ్రీనివాస్ ఎజెండా ఏంటంటే ఏం చెప్తారు? మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకేం డ్రీమ్? ఇంకేం లేదా? నా అన్న డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అవ్వాలని లేదా మీకు? వ్యక్తిగతంగా ఎంపీ అవ్వాలని లేదా? అవుతుంది ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు ఈ పొత్తులో ఈ కూటమిలో భాగంగా కొంతమంది చాలా మంది 100 మంది రావాలి సీట్లు. అలాగని వెళ్ళి పనులు కొంతమంది అందరూ మనతో ఉన్నారు. మా అన్న సీఎం అవ్వాలని కోరుకున్నాం, డిప్యూటీ సీఎం అయ్యాడు, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, గొప్పగా చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎంత గౌరవిస్తున్నారో అందులో పావులు మాకు గౌరవిస్తున్నారు. మీరు అందరూ కష్టపడ్డారు జనసేన వచ్చిందని. అది చాలు. మాకేందుకు పదవులు వచ్చి ఏడు చేస్తాం? పదవి అంటే అర్థం గుర్తుందా మీకు? కొంతమంది పదవులు వస్తే రాష్ట్రం ఆ చుట్టుపక్కల ఇసుకలో ఏం దోసుకోవడానికి కొంత అవినీతి పనులు మన మనసు లాగేస్తారు తప్ప పదవులు లేకుండా ఉంటే పరిపాలన తెలుస్తుంది. పరిపాలన చూస్తూ ఉంటాం, మంచి మంది సాయం చేయగలం. పదవి వస్తే ఒకే రేకే మనం తెకాన్ అయిపోవాలి. ఆ ఏరియా గిరి దాటి ఇంకొక గిరికి వెళ్ళడం కాదు. ఇప్పుడు రాష్ట్రం తిరుగుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మన విజయం కోసం గొప్ప చెప్తున్నాం. జనసేన ఇంకా ముందు ఏం చేయబోతున్నాం జనాలు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇంకా వ్యక్తిత్వం చెప్తున్నాం. ప్రజల కాపాడు ఎక్కడున్న సమస్యలు మేము తీసుకుంటాం, మా దాడి తీసుకుని అక్కడికి వెళ్తున్నాయి. ఈ రకంగా ఉంది. పదవి ఏందో వస్తుంది, ఇప్పుడు టైం వస్తే ఆవిడ ఆపలేడు, పిలిచిస్తారు.
అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. పదవే ముఖ్యమైన బతకూడదు. మనకంటూ దేవుడు కాళ్ళు చేతులు మంచి బుర్ర తిరుగుతాడు ఇచ్చాడు. దాంతో ఎదుగుతూ ఉండాలా, పార్టీ కొద్ది సేవ చేస్తుండాలి, ప్రజలకి సేవ చేస్తూ అవినీతి పార్టీకి మచ్చ లేకుండా దూసుకొని పోవాలి. అది నా ముక్కా శ్రీనివాస్ యొక్క ధ్యేయం. అది ఒక్కటే. నా జన సైనికులు చాలా మంది అందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు కదా, కొంతమంది మా దగ్గరికి వస్తారు, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఇంకా మంచి మా నాయకులు అక్కడికి వెళ్తారు. అంతా ఆయన్ని చూసుకోవాలి కదా, కాపాడుకోవాలి. పొడి చేస్తాం మన పార్టీ వాళ్ళు చేసేస్తాను మాటలు ఇచ్చాం కుర్రోళ్ళకి, వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగారు జనసేనకి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా. అందుబాటులో అందరూ ఉండలేరు కదా. కొంతమంది అసెంబ్లీలో పోరాడతారు, కొంతమంది చట్టసభల్లో పోరాడతారు, కొంతమంది ఇలా మేము బయట పోరాడతాం. ఆ పోరాటం చేసుకుంటూ సంతోషపడతాం. అంతమించి ఏం కావాలి చెప్పడం, ఆనందం మామూలుగా ఉంటుంది. ఒక మహిళ గురించి అంటే నేను ఇప్పుడు మాట్లాడను, అది మనకి అప్రస్తుతం. కానీ అందులోనే ఒక రాజకీయ కోణం ఉందనేది ఆ ప్రశ్న అడుగుతున్నానండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ మీరు చూసే ఉంటారు. అంటే అంత పెద్ద ఆయనకి కనీసం 37 సంవత్సరాలు ఉన్న ఆవిడతో ఆ రకమైన అక్రమ సంబంధం పెట్టి దానిని కూడా రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఈ క్వశ్చన్ అడిగాని చెప్తున్నాను. ముక్కా శ్రీనివాసరావు అయితే ఇలాంటి వాటికి విరుద్ధమే. నేను విరుద్ధంగా కదా, అంతే కదండి. ఎందుకంటే ఒకటండి, విజయసాయి రెడ్డి చేశాడు పోయాడు అనవసరం. కానీ ఒక ఆడపిల్ల, నేను చెప్తున్నాను, మీరు అడిగా నేను టక్కన చెప్పేస్తాను విషయంలో. నేను అందరిలో అంటున్నా డబ్బు కొట్టి గొప్ప వచ్చోటి అయిపోయింది. ఒక ఆడపిల్ల ఎక్కడ ఎంత మారుమూల సరే ఆడపిల్లకే గుండెట్టి అడతాడు ముక్కా శ్రీనివాసరావు. ఎందుకంటే పాపం ఆవిడకి ఒక 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. ఆవిడ జీవితానికి ఎవరు, ఆవిడ చేసిందో పోయిందో అనవసరం. వాళ్ళ భర్త కూడా సిగ్గు, ఆయన పుట్టిన పిల్లలే కదా, ఆయనే బట్టబయలు చేశాడు. అది చేయకూడదు. నిజంగా మగాడు అయితే నీకు భార్య దాని పక్కన పడుకొని 10 రోజులు 30 రోజులు 3 సంవత్సరాలు అనుభవించి 2 పిల్లలు పందిని కన్నట్టు కనేసి బయటికి దెంగేసి వాళ్ళకి వీళ్ళకని చెప్పడం కూడా తప్పే. నేను ఆయనకి క్షమిస్తున్నాను. అలాగని విజయసాయి రెడ్డి గారు కూడా మీరు కూడా మహిళలకు గౌరవాలు ఆఫీసులు ఉన్నారని చెప్పి వాళ్ళు విచ్చలవిడుకుంటే ఒకటి బయటకు వస్తాయి. ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఈ మధ్యలో నలిగిపోతుంది ఒక ఆడపిల్ల, ఆడ జీవితం, 1-3 ప్రాణాలు పోతాయి. అది పాపం మనందరికి చుట్టుకుంటారు. అందుకే ఆ విషయం కోసం ఎక్కువ మాట్లాడను. ఎలాంటి ఆడపిల్లకి న్యాయం జరగాలన్నా మనం అడ్డుగానే ఉండాలి తప్ప, మీకు నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అలాంటి పిల్లలే అనుకోవాలి తప్ప ఇద్దరు రాజకీయ కోణాల కోసం అండి ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయడం అయితే నొప్పుకోను. ఈ విషయానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను చాలా మందిని అడిగితే, ఇప్పుడు జనసేన పార్టీలో ఇంకొకరిని అడిగితే, అవును విజయసాయి రెడ్డి 100% చేశాడని రాజకీయంగా ఆ నింద నిజం చేసే ప్రయత్నం చేశారు తప్ప, మీకులాగా ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడకూడదు అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు జనసేన పార్టీలో ఉన్నా కూడా మరి నాకైతే అది ఎందుకు అభినందించాల్సిన విషయంగా ఉంది. మీకు హ్యాట్స్ ఆఫ్ మరొకసారి చెప్తానండి. ఇకపోతే ముక్కా శ్రీనివాస్ ఇప్పటి వరకు ఆస్తి ఎంత అండి? సామాన్య అందరూ కూడా అనుకుంటే చెప్పొచ్చు, ఎందుకంటే తెలుసుకోవాలి చాలా మంది. నాకు ఆస్తులు లెక్కలు వేసినంత అవకాశం నా భార్య పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా సుఖంగా బతకడానికి అయితే భగవంతుడు ఇచ్చాడు. కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి ట్యాక్స్లు కడుతున్నాం. మటుకి ఈ రోజు మళ్ళీ ఎవరో టచ్ చేయలేకపోతున్నారు, మన మీద ఏ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే నీతికి వెళ్ళిపోతాం కానీ నిజాయితీగా మాట్లాడతాం కదా ధైర్యంగా వెళ్తాం. నిజంగా అలాంటి అవినీతులు చేసి ఇంకా 1000 కోట్లు సంపాదిస్తే మటుకు ఇంత ధైర్యంగా మాట్లాడలేను. కొన్ని ఆచితూచి ఇలా ఎందుకు వచ్చి రీసెంట్గా ఉన్న సంపాదించిన అన్నీ మనం పెర్ఫెక్ట్. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఓపెన్ ఎంత దర్జా మాట్లాడుతూ మీకు ఆటోమేటిక్ అర్థమైపోవాలి. మనం నిజాయితీ పరులం. నేను సంపాదించుకున్న దాంట్లో ఒక్క 10 రూపాయలు మటుకు పేదలు చదివించడం, పేదలు పెట్టడం, ఎవరైనా కష్టం అంటే వెళ్ళడం, అది ఒకటే చేస్తాను తప్ప నాకైతే భగవంతుడు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. అందరూ నాలాగే బతకాలన్న కోరిక, అదొక తపన అయితే ఉంది. నా కడుపు నిండిపోయింది, నాకు చాలు. నాలాగే అందరూ కడుపు, నాలాగే హ్యాపీగా తిరగాలి, నాలాగే అందరూ 10 రూపాయలు తల్లిదండ్రులు పెంచుకోవాలి, వాళ్ళు సంపాదించి 10 రూపాయలు కాదు తల్లిదండ్రులు సేవ చేయాలని కోరిక ఒక్కటే నాలో ఉంది. అందుకే వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తాం, కష్టపడంటారా బతకంటారా, అందరూ ఎదుగుతారు. నేను మీలాగా కష్టపడి 3000 రూపాయలు స్టేజ్కి వచ్చాను అని చెప్తాను. ఇప్పుడు చాలా మంది ముక్కా శ్రీనివాస్ని నెగిటివ్ గా మాత్రమే చూపిస్తున్నారు చాలా మంది. అంటే అందరూ అవును నా రూపం పెట్టి అలాగే ఉంటుంది. మీరు ఎంతవరకు అంటే ఈ ప్రజలకి ఎంతవరకు మీ కార్యకర్తలకే కావచ్చు ఎవరన్నా మీ సహాయం అడిగిన వారికి అంటే ఏ విధమైనటువంటి సహాయం చేశారో చెప్పండి ఒకసారి. ఎంతమందికి చేసి ఉంటారు? ఏ సహాయం చేసినా చెప్పుకోకూడదు. అంటే మీరు డైలీ టీవీలో చూస్తారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తారు, అంతమంది ఇప్పుడు నా రూపం చూడడానికి పేద గోండాల ఒడిలా ఉంటారు. నాతో మాట్లాడితే కదా మనసే తెలుస్తుంది. అలాంటిది ఈ రోజు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు, మీకు ముందు చాలా ప్రముఖ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేసి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈ బయట నా పబ్లిసిటీ ఒక 1/4 నెగిటివ్ 30 నాకు పాజిటివ్ ఉండి ఇంత 1000 మంది 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. నా డీపీలు పెట్టి రకరకాల చూస్తారు, ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, కొత్త అకౌంట్లు ఉన్నాయి, కొన్ని 1,00,000 మంది నేను ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతారు? దుర్మార్గులు అయితే ఫాలో అవుతారా? ఎవరికైనా సహాయం చేయకపోతే ఫాలో అవుతారా? అంటే కొన్ని సహాయాలు మనం చేయకూడదు. అదే నా బాధ, నా ధ్యేయం. అంటే ఎంతమందికి చేసి ఉంటారు ఇప్పటి వరకు? అంటే
చేస్తాం, వందల మంది చేస్తాం, ఎంతోమంది ఆడపిల్లలు కాపాడాం, ఆడపిల్లలు చదివించాం. లైవ్లో చెప్పారు నా కోసం, టీవీలో కూడా మొక్క సినిమాని ఇలా బతికామని, మొక్క సినిమాలో జీవితంలో పెట్టారు. చచ్చిపోదాం అనుకున్న ఒకరు వచ్చారు, ఒక నా నూడి ఫోటోలు చూపించి నన్ను చంపడానికి కూడా వచ్చారు. అన్న పేరు చెప్పగానే అయిపోయి బతికి ఈ రోజుల్లో ఎంతోమంది, చాలామంది పేషెంట్కి వెళ్ళి హాస్పిటల్ ఇప్పుడు కూడా మీరన్నా సార్ డైరెక్ట్గా టీవీలో అందరూ చెప్పొచ్చు. ఎవరికైనా హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ బిల్లులు అయినా కట్టలేకపోతే డైరెక్ట్గా నాకు రిపోర్ట్స్ పెడితే నేనే కట్టేస్తాను వెళ్ళిపోయి అవన్నీ పబ్లిక్గా. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని ఫీజులు కట్టుకునే స్టేజ్లో నేను ఫీజులు కడతా ఉంటాను. అవన్నీ చెప్పుకోకూడదు. ఈ చేతితో మా నాన్నగారు చిన్నప్పుడు మాట చెప్పారు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదని చెప్పారు. అంత గొప్పగా మనం బ్రతకాల. అదే నాకు ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా పంపించవచ్చు, మీరు పంపిస్తే మీరు లైవ్లో చేసి పంపిస్తాను ఎవరికైనా. నేను ఎన్ని చూస్తాను కదా డైలీ, మనం వెళ్ళాం. ఇప్పుడు ఎవడో సందులోకి వెళ్ళి అలాగని ఎవడో ఎక్కడో ఫోన్ చేసేసి మా తాత పోలేదు 10,000 కొట్టండి వాస్తవం అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను. ఎంత దూరం కారు వేసుకొని పోతాను, అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఇస్తాను. అంతే తప్ప ఎవడో చెప్తారు ఫోన్ పే నెంబర్ చూసి అంతా సర్క్యులేట్ అవుతుంటుంది కదా. పాపం ఎవరో భార్యకి బాగోపోతే ఇంకొకటి నా భార్య అని చెప్పి అయ్యే రిపోర్ట్లు పెట్టి వాట్సాప్లో సంచాలన చేసి డబ్బులు ఈ ఫోన్ పే నెంబర్లు ఇస్తున్నారు. అవన్నీ మారాలి. అవన్నీ మీలాంటి క్లియర్గా చెప్పాలి. నిజమైన కష్టం ఉన్న కూడా అప్పుడు పాపం సహాయం అందుకుంటూ పోతారు ఒకటి చేసిన మోసం వల్ల. నిజాయితీగా ఎక్కడైనా కష్టం ఉందని ఓపెన్గా నాకు క్లారిటీగా సుమన్ టీవీ వాళ్ళు ఎలాగిస్తున్నారు, నాకు డైలీ టచ్లో ఉంటారు వాళ్ళంతా. ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్రలో మటుకు ఎవరికి ఆకలన్నా, ఎవరికి కష్టం అన్నా, ఎవరికి జబ్బులన్నా నాకు ఫోన్ చేస్తారు. ఇమీడియట్ నేనే నాకు దగ్గర కనుక వెళ్ళి ఇచ్చేస్తాను. అలాగే రాష్ట్రంలోనే ఎక్కడే కదా, రాష్ట్రంలో ఎక్కడ సరే నాకు తోసిన సాయం మినిమం 10,000 తక్కువ లేకుండా ఎవరికైనా చేస్తాను, పైనే చేస్తాను. అలాంటి ఏం చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ 151 సీట్లతో 2019లో అధికారం వచ్చిన వైసీపీ 2024లో 11 సీట్లకే పరిమితం అవడానికి కూటమిలో ఉన్న కొంతమంది భాగస్వామ్యం అయితే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం అయితే అసలు 11 సీట్లు రావడం ఏంటండి? అసలు ఎందుకు అంత దారుణంగా ఓడిపోవడానికి? అంటే ఏంటి మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అనాలిసిస్ ప్రకారం ప్రజలు ఇసుకుపోయారు, మనం మోసపోతున్నాం. నిజంగా మంచి జరగలేదు అంటారా వైసీపీలో? జరగలేదు, పేద ప్రజలకి జరగలేదు. 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు జరగనట్టేనా? మనకు జరగనట్టేనా? మనకు ఒక కొడుకు పుడతాడు సార్, కొడుకు ఏం నేర్పుతాం? కష్టపడి చదువుకో, ఉద్యోగం చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఎంతసేపు అక్క 10 రూపాయలు, అన్నయ్య ఒక 50 ఇస్తే పట్టుకెళ్ళి జులాయిగా తిరగొద్దని నేర్పుతాం లేదా? అలా తయారు చేయాలా? ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం, జనాలు సోమరపోతులు చేసేస్తున్నాం, ఓట్లు వేసేస్తే వేసారండి. ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు నా చదువుకున్న బిడ్డకు ఒక మంచి ఉద్యోగం రావాలి, ఆడు ప్రయోజకుడు రావాలి, ఈ ఆడపిల్లలకి నా కన్నా ఆడపిల్లలకి అందరూ పెళ్ళిళ్ళు చేయాలని ఆ ఫీలింగ్లో ఉంటారు తప్ప ఏ రోజుకో 3,000 తీసుకొని ఎలా అవ్వడం, మళ్ళీ 3,000 ఎప్పుడు వస్తా తినేసి తాగేసి పడుకునే తత్వం మన ప్రజలు తయారు చేయకూడదు. పెట్టు, నువ్వు ఇస్తున్న రేషన్ ఉందో, ఏదైతే రైస్ ఇస్తుందో క్వాలిటీ రైస్ ఇవ్వు, విద్య క్వాలిటీ ఇవ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవుని ఇవన్నీ పెట్టారు కదండి. ఇవన్నీ పెట్టినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎంత గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటేనే ఇవన్నీ వర్తిస్తామని ఒక్క మాట చెప్పే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? అప్పుడు ఉండదు. ఎందుకంటే ఆ విద్యా సంస్థలతో టైఅప్ అవుతారు, వీళ్ళు ఎలక్షన్ కాల్ ఫండింగ్ ఇస్తారు, ఆ ప్రైవేట్ సంస్థలు ఊరుకో. ఈ రకంగా జరుగుతుంది మన దేశం రాష్ట్రంలో. మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, మా పార్టీ ఏమైనా, మీ పార్టీ అని, ఇంకో పార్టీ అని, ఏ పార్టీ అయినా సరే మనం ఇంకా మారాలా. ఇప్పుడు మెడికల్ మాఫియా, క్యాన్సర్ మందు కాదు 2 నిమిషాలు కనిపెట్టే సైంటిస్టులు గొప్ప వ్యక్తులు దేశం ప్రపంచం అంతా ఉన్నారు. కానీ వాళ్ళు కనిపెట్టిన రానివారు ముందుకు. ఎందుకంటే మెడికల్ మాఫియా, ఈ మెడికల్ మందులు సేల్ అవ్వాలి కదా. ఆ క్యాన్సర్ కుల్లి సస్తూరు మెడికల్ స్టోర్కి వెళ్ళి 100 లక్షల రూపాయలు మందులు కొనుక్కోవాలి కదా. వాళ్ళు తలడిపోయి సచ్చి వరకు వెళ్ళి మనశ్శాంతి రాదు. అలాంటివన్నీ పోవాలి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత మంచి ఫుడ్ తింటున్నామో అది ప్రజలు తినాలని కోరుకున్నప్పుడే ఆ పార్టీ గౌరవం కొన్ని 100 సంవత్సరాల పాటు చరిత్రలో నిల్చుంటుంది సార్.